తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గెలిచారు. కూటమి అభ్యర్థి ఆర్సి మునికృష్ణకు మద్దతుగా 27 మంది కార్పొరేటర్లు చేతులెత్తారు. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కార్తిక్ ఉన్నారు లైవ్ లో అందుబాటులో. కార్తిక్, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించినట్లు తెలుస్తూ ఉంది. కూటమి అభ్యర్థికి 26 మంది మద్దతు తెలిపినట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కార్తిక్? ఏదైతే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి అన్యూహ పరిణామం నేపథ్యంలో కూటమికి అభ్యర్థి మద్దతుగా కూడా ఆర్సీ మునికృష్ణను ఎన్నుకుంటూ కూడా 26 మంది కార్పొరేటర్లు కూడా మద్దతుగా నిలుస్తూ కూడా చేతులెత్తడం కూడా జరిగింది. ప్రస్తుతం కార్పొరేటర్లందరూ కూడా బయటకు వస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆర్సీ ఏదైతే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఏంటి సార్, ఏంటి ఆర్సీ మునికృష్ణ గారు గెలుపొందినటువంటి ఆర్సీ మునికృష్ణ గారు కూడా ఉన్నారు, ఏంటి ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఇది కూటమి విజయం అండి. కూటమి అందరూ కూడా ప్రశాంతంగా ఎన్నుకున్నారు. ఇది హ్యాండ్ రైజింగ్, ఇది బలవంతంగా ఓటింగ్ కాదు, హ్యాండ్ రైజింగ్. అందరి ముందనే చేతులెత్తాం, ఎన్నుకున్నారు. కూటమి విజయంగా భావిస్తున్నాం. ఇది తిరుపతిలో కూటమికి ప్రశాంతంగా ఇచ్చిన విజయం. ఓటమికి ఏదైతే కూటమికి ప్రశాంతంగా ఇచ్చినటువంటి గెలుపు అంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. సార్ ఏంటి ఎలా చూస్తారు ఈ గెలుపు? జరిగిందని తెలియజేస్తున్నా. నిన్న కూడా చెప్పాం మీకు, ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనేసి. ఆ విజయంలోనే ఈ రోజు కూడా 26 మంది నిన్ననే ఉన్నారు. మాకు 4 కార్పొరేటర్లను ఎత్తుకెళ్లారు. నిన్న 22 మంది వచ్చాం. ఈ రోజు 4 మా కార్పొరేటర్లు మా దగ్గరికి చేరారు. వాళ్ళతో మా సంఖ్య 26కు పెరిగింది. వాళ్ళ సంఖ్య 22కు వచ్చింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ గారు డిప్యూటీ మేయర్ గా ఎన్నిక లాంఛనంగా ఎన్నికైంది. లాంఛనంగా ఏదైతే ఆర్సీ మునికృష్ణ కూటమి అభ్యర్థిగా కూడా గెలుపొందడం కూడా జరిగిందంటూ కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ ఉన్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బయటకు వెళ్లిపోతున్నారు. గత 2 రోజులుగా అనూహ్య పరిణామాల మధ్య గొడవలు, ఏదైతే కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యారంటూ కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాడులు, రకరకాల ఒక హాట్ గా ఈ యొక్క తిరుపతి రాజకీయాలన్నీ కూడా డిప్యూటీ మేయర్ ఎంపిక మీద కూడా సాగాయి. అయితే చివరకు ప్రశాంతంగా ముగిశాయి. 26 మంది కార్పొరేటర్లు అందరూ కూడా కూటమి అభ్యర్థికి మద్దతుగా కూడా చేతులెత్తారు. 21 మందికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి లడ్డు భాస్కర్ కు మద్దతుగా కూడా చేతులెత్తినటువంటి నేపథ్యంలో కూటమి విజయం, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎంపిక అనేది కూడా చాలా సునాయాసంగా